నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో వీధి పోట్ల గురించి రకరకాల అభిప్రాయాలు ఉంటున్నాయి. వీడియోలు చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమాచారం ఇస్తున్నారు. అయితే వీధి పోట్లలో 4 మంచి వీధి పోట్లు ఉంటాయి, 4 చెడు వీధి పోట్లు ఉంటాయి. అంటే మంచి చేసేవి మంచి చేస్తాయి, చెడు చేసేవి చెడు చేస్తాయి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మంచివేవి చెడువేంటి తెలిసిపోతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే వీధి పోట్ల గురించి చాలామందికి సందేహమే. చాలామంది ఈ విషయంలో వీడియో చేయడానికి కూడా సాహసించరు. కారణం ఏంటంటే అది అనుభవంతో మాత్రమే తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే వీధి పోట్లు కొందరు తటస్థం అంటారు, కొందరేమో ప్రభావం పడుతుందంటారు, కొందరు ప్రభావం పడదు అంటారు. మరి ఏది ప్రభావం పడుతుంది, ఏది ప్రభావం పడదు, ఏ విధంగా ఆ రోడ్ ఉంటే మన మీద ప్రభావం చూపుతుంది, లేకపోతే ఏది మన మీద ప్రభావం చూపదు అనేది చర్చిస్తున్నానండి. ఇలాంటి చర్చ, ఇలాంటి వీడియో మీకు యూట్యూబ్లో వెతికినా కూడా కనబడదు. చూడండి, ఇప్పుడు నేను చెప్పేది ఎలాంటి వీధి పోట్ల గురించి చెప్తున్నానో చూడండి. తూర్పు ఉందండి, తూర్పు నుంచి తూర్పు మిడిల్లో, ఇది తూర్పు అండి, తూర్పు మిడిల్లో ఈ రోడ్ ఇలా వస్తూ ఉంది, ఈ రోడ్ ఇలా వచ్చేస్తూ ఉంది, ఇటువైపు వెళ్ళిపోయింది, తర్వాత ఇటువైపు వెళ్ళిపోయింది. అప్పుడు దీని యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనేది ప్రశ్న. దీని యొక్క ప్రభావము మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అని అన్నప్పుడు ఈ రోడ్డు ఇలా ఉంది, ఈ రోడ్డు ఇలా ఉందండి. దీని యొక్క ప్రభావం మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? ఇప్పుడు కాస్త ఈ రోడ్డు 30 ఫీట్ రోడ్ అనుకుందాము, లేదా 20 ఫీట్ రోడ్ అనుకుందాము. అప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూద్దాం. ఇది తూర్పు అండి. ఇటు నుంచి జనాలు వస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే చూపులు ఇక్కడ పడతాయి. ఈ చూపులు తటస్థమే, ప్లస్ కాదు మైనస్ కాదు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో తూర్పు కాబట్టి మంచి జరిగే అవకాశము కూడా ఉంటుంది. మరి ఈ చూపులు జనాలు ఇలా వచ్చి ఇటువైపు వెళుతూ ఉన్నారనుకోండి, ఇక్కడ ప్రభావం అవుతుందండి, వారి చూపు ఇక్కడ పడుతుంది. అది ఏంటి ఈ చూపు? తూర్పు ఈశాన్యము వీధి చూపు అవుతుంది. తూర్పు ఈశాన్యము వీధి చూపు మంచి చేస్తూ ఉంది, ఆ ఇంట్లో మంచి జరుగుతుంది అని అంటే ఇటువైపు వెళ్ళే వారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని అర్థము. అందుమూలంగానే ఇంటికి మంచి జరుగుతుందని అర్థము. సార్ ఇలా తిరుగుతున్నప్పుడు కూడా పడుతుందా అంటే తప్పకుండా పడుతుందండి. తటస్థమని కొందరు భావిస్తూ ఉంటారు. అందుకే నేనేమంటానంటే మీ ఇంట్లో ఈ తూర్పు మధ్య భాగంలో రోడ్ వచ్చేసి ఇటువైపు జనాలు పోవడానికి అనుకూలంగా ఉన్నప్పుడు మీకు ఎలాంటి ప్రభావం చూపుతుందో మీ అంతటా మీరే నిర్ణయం తీసుకోవచ్చు. దీని ప్రభావం ఇటువైపు పడినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి తూర్పు ఈశాన్యము వీధి చూపు చాలా మంచి చేస్తుంది. ఆ ఇంట్లో డెవలప్మెంట్ ఉంటుంది, ఆ ఇంట్లో గ్రోత్ ఉంటుంది, ఆ ఇంట్లో ఉన్న వారికి సమాజంలో గౌరవము మర్యాద వస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న యజమాని తర్వాత యజమాని పెద్ద కుమారుడు పురోగతి చెందుతూ ఉంటాడు, సక్సెస్ సాధిస్తూ ఉంటాడు. వారు గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కట్టినప్పుడు ఆ పైన కూడా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వేయడానికి అవకాశము ఇల్లే కల్పిస్తూ ఉంటుంది. అది ఎప్పుడో తూర్పు ఈశాన్యము వీధి చూపు వైపు డైవర్ట్ అయినప్పుడు. ఇదే కూడా ఇటువైపు కూడా రోడ్ ఉంది కదండి, ఇలా కూడా పోయే అవకాశము ఉంటుంది. అప్పుడు అది ఎక్కడ హిట్ అవుతుంది? తూర్పు ఆగ్నేయాన్ని హిట్ చేస్తుంది. సార్ తూర్పు ఆగ్నేయం హిట్ అవుతుంది అంటారు, భలే అన్నారు సార్. అంటే మీరే పరిశీలించుకోండి. ఇటు గనక ప్రభావం ఎక్కువగా ఉంది, ఇటు పోయే జనాల సంఖ్య ఎక్కువగా ఉంది, అప్పుడు తూర్పు ఆగ్నేయం పడే అవకాశం ఉంది. పడుతుందా లేదా ఎలా తెలుస్తుంది అంటే కరోనా వస్తే కరోనా లక్షణాలను చూస్తే మనకు తెలిసిపోతుంది అది కరోనా అని, అంతే కదా. ఇదే విధంగా ఇటు పడుతున్నప్పుడు తూర్పాగ్నేయ దోషం అంటే ఈ ఇంట్లో అనారోగ్య సమస్యలు కావచ్చు, పెళ్ళిళ్ళు జరగకపోవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవచ్చు, ఈ ఇంట్లో ఉన్న స్త్రీ ఒంటరిగా ఉండవచ్చు, శుభాలనేటివే ఉండవు, పెళ్ళిళ్ళు అయితే విడాకులు అవుతూ ఉంటాయి. సో ఇంట్లో ఉన్న కోడలు అత్తగారింటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతోటి సతమతమవుతూ ఉంటారు, శుభాలు ఆ ఇంట్లో ఉండవు. ఎప్పుడు తూర్పాగ్నేయము దీని ప్రభావము ఇటువైపు పెరిగినప్పుడు ఇది మీరంతటా మీరు బేరీజు వేసుకోవాలండి. ఏ వాస్తు సిద్ధాంతి దగ్గరికో కనీసం నా దగ్గరికి వచ్చి నన్ను అడిగినా నేను అదే చెప్తాను. మీకు 5 దాటి 6వ సంవత్సరంలో దీని ఎఫెక్ట్ అండి. 5 దాటి 6వ సంవత్సరము
లో దీని ప్రభావం కలుగుతుంది. 5 దాటి 6 సంవత్సరాల్లో దీని ఎఫెక్ట్ బయటికి వచ్చేస్తుంది. ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. 5 దాటి 6 సంవత్సరంలో ప్లస్ అయిందా, మైనస్ అయిందా? సో మైనస్ అయిందంటే తూర్పు ఆగ్నేయం ప్రభావం పెరిగిపోయింది. సో ప్లస్ అయిందంటే తూర్పు ఈశాన్యం ప్రభావం పెరిగిపోయింది. మీ అంతటా మీరే గమనించుకోండి. ఏ వాస్తు సిద్ధాంతి అవసరం లేదు, చివరికి నేను కూడా అవసరం లేదు, నాకు ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు. అప్పుడు నేను మిమ్మల్నే క్వశ్చనింగ్ వేస్తాను కదా. లేదు అని మీరు సింపుల్గా వేరే వాస్తు సిద్ధాంతి దగ్గర తీసుకెళ్ళి మా ఇల్లు ఇలా ఉందన్నారనుకోండి, ఆయన ఏమంటాడు, బాగానే ఉంటుందండి, తూర్పు కదా బ్రహ్మాండంగా ఉంటుంది అంటారు. మన ఇంట్లో ఫలితాలు రివర్స్గా ఉన్నాయి. అంటే తూర్పు ఆగ్నేయ ఎఫెక్ట్ దానికి ఉండొచ్చు, ఉండే అవకాశము ఉంది. నేను మిమ్మల్ని బెదిరించడం లేదండి, భయభ్రాంతులకు గురి చేయడం లేదు. సో టైం వేస్ట్ చేసుకోవద్దు అని 5 దాటి 6లో నెగిటివ్ రిజల్ట్స్ ఇది పడుతుందని చెప్పి దానికి సంబంధించిన పరిష్కారాలు వెతుక్కోండి. సొల్యూషన్ దొరుకుతూ ఉంటాయి. వ్యాధి తెలిసిపోయిన తర్వాత మెడిసిన్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి, సింపుల్ ఫార్ములా. కానీ వ్యాధి ఏంటో తెలుసుకోవాలి కదా, అంటే మీ అనుభవాలే డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఇది తూర్పుకు సంబంధించిందండి. అదేవిధంగా ఉత్తరం వైపు కూడా రోడ్ ఉంటుంది చూడండి. ఇలా ఉత్తరం రోడ్ ఉంటుంది, ఇలా వస్తూ ఉంటుంది ఉత్తరం రోడ్. ఇది ఇటువైపు పోతూ ఉంటుంది, ఇటువైపు కూడా పోతూ ఉంటుంది. ఇది నార్త్కి సంబంధించింది అనమాట. ఇది నార్త్ రోడ్. సో దీని పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఇది మధ్యలో ఉంది అండి, ఉత్తరంకు తగులుతుంది. ఉత్తరము కుబేర స్థానము, వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుందండి. సో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు డబ్బులు ఉంటూనే ఉంటుంది, ఇంటి వారికి పని ఉంటుంది, మనీ ఉంటుంది, ఇదంతా బాగానే ఉంటుంది. మంచి జరిగితే మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఉత్తరము వీధి పోటు, ఇది మంచిదే అని నేను చెప్తాను. కొందరు తటస్థమంటారు. మరి ఇప్పుడు నేను చెప్పే ఇంకో పాయింట్ ఒకటి ఉందండి, అది మంచి చేస్తుందా మీకు చెడు చేస్తుందా మీ అనుభవానికే వదిలేస్తున్నాను. నా స్టేట్మెంట్ తీసుకోకండి, ఇతర సిద్ధాంతుల స్టేట్మెంట్ తీసుకోకండి. మీరే అతిపెద్ద సిద్ధాంతి దీంట్లో, మీ అనుభవాన్ని మించింది లేదు. అందుకే మీరు గమనించండి, ఇలా వస్తూ ఉన్న వ్యక్తులు ఇలా వచ్చేసి ఇటువైపు డైవర్ట్ అవుతున్నారు అన్నప్పుడు ఇక్కడ చూపు పడింది. అది ఏంటిది? ఉత్తర ఈశాన్యము వీధి చూపు. అది పురోగతి ఇస్తుంది, సక్సెస్ సాధించేలా చేస్తుంది, వ్యాపార అభివృద్ధి చేస్తుంది. ఈ ఇంట్లో ఉన్న స్త్రీలు పేరు ఖ్యాతి గడిస్తారు, సమాజంలో గౌరవం లభిస్తుంది. అన్ని ప్లస్ పాయింట్లే అండి ఇటువైపు డైవర్ట్ అయినప్పుడు. కానీ కొన్ని సందర్భాల్లో ఇటువైపు కూడా డైవర్షన్ ఉంటుంది. ఇక్కడ అంటే ఈ వ్యక్తులే ఇటు నడవచ్చు, ఇటు నడవచ్చు. ఈ వ్యక్తుల ఫ్లో ఇటు ఉంటుంది, ఇటు ఉంటుంది. ఎటువైపు నడకలు ఎక్కువగా పడుతున్నాయి అనేది గమనించినప్పుడు, అది గమనించడం కన్నా దాని ప్రభావం మనకి తెలిసిపోతుందండి. ఇటువైపు పడినప్పుడు అన్ని ప్లస్ పాయింట్లు వస్తాయి. ఇటువైపు పడినప్పుడు మాత్రము మానసిక సంఘర్షణ, మానసిక బాధ ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, పిల్లల వల్ల తల్లిదండ్రుల అవమానానికి గురి అవుతుంటారు, పిల్లల ఎదుగుదల ఉండదు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో ఇల్లుని అమ్ముకొని వెళ్ళిపోతూ ఉంటాము. కొన్న ఓనర్స్ కూడా మారుతూ ఉంటారు. దీనికి కారణము ఉత్తర వాయుం ఎఫెక్ట్ అండి. ఇప్పుడు జనరల్గా ఇలా పడుతుందని ఎవరికి చూపించినా వారు కొందరు బాగుంది పో అంటారు, ఎవరు చెప్పారండి తప్పు అంటారు. ఎవరి సలహా కూడా అవసరం లేదండి, మీ అనుభవమే మీరు తీసుకోండి. ఇటువైపు పడుతుందా లేదా అంటే దీని లక్షణాలు నేను చెప్పాను కదా. పిల్లలు దూరంగా ఉంటారు, ఇంటికి రారు, పిల్లలకు తల్లిలో ఉన్న కమ్యూనికేషన్ ఉండదు, సమాజంలో అవమానానికి గురి అవుతూ ఉంటారు. సో ఇంట్లో ఉన్న వారికి కూడా కమ్యూనికేషన్ ఉండదు, తల్లిదండ్రులకు పిల్లలకు కమ్యూనికేషన్ ఉండదు, భార్యాభర్తకు మధ్య కమ్యూనికేషన్ ఉండదు, వాళ్ళు దూరంగా ఉంటూ ఉంటారు, మానసిక సంఘర్షణ ఉంటుంది, మానసికంగా బాధపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఇల్లునే అమ్మేసి వెళ్ళిపోతూ కూడా ఉంటారు. కారణము ఉత్తర వాయుం. అదే మీకున్న ఈ రోడ్డు ఎలాంటి, ఇది కూడా 5 దాటి 6వ సంవత్సరంలో మాత్రమే దాని ఎఫెక్ట్ గమనించే అవకాశం ఉంటుంది. కొందరు అంటారు, సార్ మేము వచ్చి 1 ఇయర్కి సమస్య వచ్చింది అంటే అప్పటికి 5 దాటి 6 సంవత్సరాలు అయిపోయింది, ఒకతను అమ్మేశాడు, ఈయన ఎంటర్ అయ్యాడు కదా, ఆయనకు అప్పటిది 1 ఇయర్, కానీ దాని కౌంట్లో 6వ సంవత్సరం వచ్చేసింది. ఇది గమనించాలి. సో ఇది కూడా మీ అనుభవం ద్వారానే తెలుస్తూ ఉంటుంది. సార్ ఉత్తరం చాలా మంచిదంటే కొన్నాం సార్, మంచిదే నేను కూడా చెప్తున్నాను, కానీ మన అనుభవాలు ఇలా డైవర్ట్ చేశాయి. ఇది సబ్జెక్ట్ను అనాలిసిస్ చేసుకోవాలి. బేసిక్స్ ఉన్నాయండి, మనం అప్లై చేసుకోవాలి, ఫార్ములాను అప్లై చేసుకొని సొల్యూషన్ సాల్వ్ చేసుకోవాలి. వెరీ సింపుల్ మెథడ్. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది రోడ్ అండి, ఈ దీంట్లో కూడా చూడండి ఇలా ఉంటుంది. ఇది వెస్ట్, ఇది వెస్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినప్పుడు ఏమవుతుంది, పడమరకు వచ్చినప్పుడు ఈ రోడ్ ఇలా ఉంది, ఇక్కడి నుంచి వచ్చే వ్యక్తులు ఇవి ఇటువైపు డైవర్ట్ అయినప్పుడు ఇక్కడ చూపు పడుతుందండి. ఇది పడమర వాయుం వీధి చూపు,
చాలా మంచి చేస్తుంది. ఈ ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు ప్రఖ్యాతులు గడిస్తూ ఉంటాడు, సమాజంలో దూసుకెళ్తూ ఉంటాడు, మార్కెటింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఒకవేళ డాక్టర్ ఉన్నాడు అనుకోండి, తక్కువ టైంలో ఫేమ్ అవుతాడు. ఒకవేళ మార్కెటింగ్ చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తక్కువ టైంలో మార్కెటింగ్లోనే కింగ్ అవుతాడు. అవార్డ్స్ రివార్డ్స్ వస్తూ ఉంటాయి, పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంది, లీడర్గా కూడా మారుస్తుంది. అన్ని ప్లస్ పాయింట్లే అండి దీంతో. అది పడమర వాయుములో మాత్రమే దాని ఎఫెక్ట్ ఉన్నప్పుడు. మరి దీనికి రివర్స్ అంటే ఇది గోడ మీదే పిల్లి లాంటిదండి. గోడ మీదే పిల్లి ఉంది, ఎటు దూకితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, లెఫ్ట్కు దూకితే మంచి ఫలితాలు ఉంటాయి, రైట్కు దూకింది అనుకోండి చెడు ఫలితాలు ఉంటాయి. అది ఎవరికి తెలుస్తుంది? మనం గమనించే మనకు మాత్రం తెలుస్తుంది. సో ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడి నుంచి ఇలా వెళ్తూ ఉంటాం కదా, మళ్ళీ ఇటువైపు టర్న్ అప్ అయ్యామనుకోండి, ఇక్కడ దీని ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎలాంటిదండి? పడమర నైరుతి వీధి పోటు. సార్ వీధి పోటు అంటే వచ్చే రోడ్ ఎయిట్ కావాలి కదా, అందుకే కదా చెప్తున్నాను. మధ్యలో ఉన్నదాన్ని మీ అనుభవాలతోటి చెక్ చేసుకోండి. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా అతను చెప్పింది తప్పు అంటాడు, చివరికి నేను కూడా తప్పే అంటాను. ఎందుకంటే నాకు అనుభవం తెలియదు కదా, మీ ఇంట్లో ఎలా ఉందో నాకే మెరక. సో మీ ఇంట్లో ఉన్న పరిస్థితి పడమర నైరుతి పడ్డప్పుడు యజమాని మీద వెయిట్ అండి, యాక్సిడెంట్స్, ప్రమాదాలు అవుతూ ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి. ఇంటికి పెద్ద కుమారుడు సక్సెస్ కాడు, పెళ్ళైపోయినా కూడా డైవర్స్ కావచ్చు, పిల్లలు ఎదగకపోవచ్చు, కోర్టు కేసులు ఇన్వాల్వ్ కావచ్చు, హత్యలు జరగవచ్చు, ప్రమాదాలు జరిగి ఇంటికి శవాలే రావచ్చు. అందుకు కారణము పడమర నైరుతి. అది పడుతుందో లేదో మీకే తెలుస్తుంది, మీరే గమనించండి. ఈ విషయంలో అందరూ మేము డౌట్ సందిగ్ధంలో ఉంటారండి, ఏది చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ కూడా కొట్టేస్తారు, నేను చెప్పిందే రైట్ అని కూడా నేను కూడా చెప్పట్లేదు సుమా. మీరే గమనించండి, ఇది వైపు ఇలా వెళుతుంది, ఆ ఎఫెక్ట్ ఉంటుంది. చెడు జరుగుతుందంటే ఉన్నట్టు, ఇటు వచ్చిందంటే మంచి ఉన్నట్టు. నేను ఇలాంటి చాలా కేస్ స్టడీ చూశాను కాబట్టి చెప్తున్నాను. నన్ను తీసుకెళ్ళినా ఇంటికి తీసుకెళ్ళినా నేనే అడుగుతాను, బాబు మీ ఇంట్లో మరి ఇది పడితే ఇలాంటి అవకాశం ఉంది, ఇది పడితే ఇలాంటి అవకాశం ఉంది అని రెండు అడుగుతాను నేను. ఆయన ఈ సిమ్టమ్ చెప్తే ఇది పడ్డట్టు, ఈ సిమ్టమ్ చెప్తే ఇది పడ్డట్టు. అదేవిధంగా ఇంకొకటి అండి, దక్షిణం కదా, ఇక్కడ చూడండి ఈ దక్షిణం రోడ్డు ఇలా పడ్డ తర్వాత చాలామంది తీసుకొని వెళ్తారు. నాకు వెళ్ళేసి సార్ ఇది ఇలా డైవర్ట్ అయిపోయింది, ఇది ఇలా డైవర్ట్ అయిపోయింది, ఈ రోడ్డు ఇలా ఉంది సార్ అంటే, ఇప్పుడు ఇటు నుంచి వస్తున్న వ్యక్తులు ఇలా వచ్చేసి ఇలా వెళ్తే ఇది దక్షిణాగ్నేయం అంటే వీధి చూపు ఇక్కడ పడుతుందండి, వీరి టర్నింగ్లోనే పడుతుంది. చూడండి కారణం ఏంది అని అంటే, ఈ రోడ్డు 40 ఫీటో 50 ఫీటో 60 ఫీటో ఈవెన్ 20 ఫీట్ ఉన్నా కూడా టర్నింగ్లో దేర్ ఇస్ ఛాన్స్ అవకాశం ఉంది. అది 1% మాత్రమే. దీన్ని మీదిగా భయపెట్టడానికి నేను చెప్పట్లేదండి, 1% దేర్ ఇస్ ఛాన్స్. ఒక్కొక్కసారి 1% 100% కూడా మారచ్చు. అది 100% మారితేనే నెగిటివ్ ఉంటే నెగిటివ్, పాజిటివ్ ఉంటే పాజిటివ్. చూడండి ఇది ఇటువైపు వచ్చింది అనుకోండి, ఈ టర్నింగ్లో ఇటువైపు దక్షిణాగ్నేయం సూపర్ అండి. ఎప్పుడు శుభాలు ఉంటూ ఉంటాయి, ఆ ఇంట్లో ఎప్పుడు శుభమే, ఆ ఇంట్లో ఎప్పుడు హోమమే. ఇంటికి జనాలు వస్తూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళని చూస్తే చుట్టుపక్కల వాళ్ళకి ఈర్ష్య పుడుతుంది, వీళ్ళు ఏంది ఇంత ఆనందంగా ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక శుభకార్యం జరుగుతూనే ఉంటుంది ఆ ఇంట్లో. కారణము దక్షిణాగ్నేయము వీధి చూపు వారిని చల్లగా చూస్తుంది. శుభాలు వస్తాయి, హోమాలు వస్తాయి, ఆ ఇంటికి పూజారులు వస్తూ ఉంటారు, పూజలు చేస్తూనే ఉంటారు. అంటే హ్యాపీయెస్ట్ ఇన్సిడెంట్స్ ఉంటూ ఉంటాయి, ఆనందకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా బర్త్డే అయినా చిన్నదైనా చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. రీజన్ దక్షిణాగ్నేయము వీధి చూపు. అదేవిధంగా ఇటువైపు కూడా టర్నింగ్ అవుతున్నప్పుడు ఇది పడమర నైరుతి వీధి పోటు లక్షణాలను కలిగి ఉంటుంది. భలే చెప్పారు సార్, ఇలా వచ్చి డైరెక్ట్గా ఇట్ అవుతేనే కదా. అవును నేను కూడా అలాగే అంటానండి. మరి ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నాను, నా అనుభవాలు ఏం చెప్పాయి అంటే, ఈ రోడ్డు ఎటువైపు అయినా డైవర్ట్ కావచ్చు, అది మీ అనుభవానికి వదిలేస్తున్నానన్నాను. మీ ఇంట్లో కనుక దక్షిణ నైరుతి ఇంట్లో ఉన్న ఆడవారు సిక్కయ్యారనుకోండి, వారి మీద కోర్టు కేసులు అయ్యాననుకోండి, వారికి ఆపరేషన్, ఆడవారికి ఆపరేషన్ అయిందనుకోండి, మీ ఇంట్లో ఉన్న పెద్ద కూతురు ప్రమాదాలు జరిగినా, సో మ్యారేజ్ తర్వాత డైవర్స్ అయినా, తను ఆనందంగా లేకపోయినా, సో పడమర నైరుతి దక్షిణ నైరుతి వీధి పోటు ఎఫెక్ట్ ఉన్నట్టుగా అర్థం చేసుకోండి. ఈ సబ్జెక్ట్ అంతా మీకే వదిలేస్తున్నానండి. నేను కూడా గోడ మీద పిల్లిలాగానే ఉన్నాను, రైట్ అనట్లేదు, లెఫ్ట్ అనట్లేదు. సో మీరు చూడాలి, ఆ పిల్లి అటు దూకుతుందా ఇటు దూకుతుందా. ఆ పిల్లి ఇటువైపు నుంచి రైట్ దూకింది అనుకోండి, సో ఆ రైట్ దూకితే మంచి, ఇక్కడి నుంచి ఇటు వెళ్తుంది అనుకోండి మంచి, ఇటు నుంచి ఇటు వెళ్తే బ్యాడ్, లెఫ్ట్ రైట్ రెండు. అంటే ఆ రోడ్ ఎటువైపు వెళ్తుందో మీరు బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇవన్నీ కూడా 5 నుండి 6 సంవత్సరాలు లేదా 11 నుండి 12 సంవత్సరాలకు
ఖచ్చితంగా ఫలితాలు తెలుస్తాయి. ఒకవేళ ఎవరైనా ఇల్లు అమ్మింది కొంటే నెగిటివ్ ఉంటే నెగిటివ్ తొందరగా, నేనంతట చెప్పిన టైం పట్టకపోవచ్చు, తొందరగా ఆల్రెడీ పాయిజన్ అటాకే ఉందనుకోండి, వెంటనే మనకు కూడా పాయిజన్ వచ్చేస్తూనే ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకోండి 5 to 6 ఇయర్స్ టైం పట్టొచ్చు, లేదా 11 to 12 ఇయర్స్ టైం పట్టొచ్చు. ఏది ఏమైనా ఇక్కడ ఉన్న వ్యాధి ఏంటో తెలిస్తే పరిష్కారాలు కోకొల్లలండి, చాలా పరిష్కారాలు తెలిసిపోతాయి. సో ఇక్కడ మాత్రం జడ్జిమెంట్ ఇచ్చేది ఏ వాస్తు సిద్ధాంతి ఇవ్వరు, మీరే జడ్జ్, మీరే న్యాయ నిర్ణేత, మీ అనుభవాలే దీని యొక్క సమస్యకు పరిష్కారాన్ని తెలియచేస్తాయి. సో మీ ఇంట్లో ఇలాంటి దోషాలు లేకుండా చూసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నానండి.